शांति 4-5-20 मुरली। मीठे बच्चे, अपना स्वभाव बाप समान इजी बनाओ। तुम्हारे में कोई घमंड नहीं होना चाहिए। ज्ञानयुक्त बुद्धि हो, అభిమాన్ నా హో. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు తమ స్వభావాన్ని బాబా సమానంగా ఈజీగా చేసుకోండి. మీలో ఎలాంటి అహంకారము ఉండకూడదు. జ్ఞానయుక్తమైన బుద్ధి ఉండాలి, అభిమానం ఉండకూడదు. కాబట్టి బాబాలాగా ఈజీగా స్వభావాన్ని తయారు చేసుకోవాలి అంటున్నారు. అంటే బాబా ఎలా అయితే ఏది మనసులో పెట్టుకోరో, అందరికీ క్షమిస్తూ ఉంటారో, లేకపోతే రకరకాలైనటువంటి స్వభావాల్లో వెళ్ళరు, ఈజీగా ఉంటారు బాబా. అలా మన స్వభావాన్ని కూడా ఎలా తయారు చేసుకోవాలంటే బాబా సమానంగా ఈజీగా ఉండాలి అంటున్నారు. ఏ రకమైనటువంటి అహంకారము ఉండకూడదు. జ్ఞానయుక్తమైన బుద్ధి ఉండాలి, అభిమానము ఉండకూడదు. అంటే జ్ఞానయుక్తంగా ఉండాలి, మళ్ళీ జ్ఞానం యొక్క అభిమానం కూడా ఉండకూడదు అని చెప్తారా? ఉండదు. प्रश्न, सर्विस करते हुए भी कई बच्चे बेबी से भी बेबी है कैसे? సేవ చేస్తున్నప్పటికీ కొందరి పిల్లలు పసివాళ్లే ఎందుకు? ఆన్సర్, కొంతమంది పిల్లలు సర్వీస్ చేస్తున్నా, ఇతరులకు జ్ఞానం వినిపిస్తున్నా బాబాని జ్ఞాపకం చెయ్యరు. అంటారు, బాబా జ్ఞాపకాన్ని మరచిపోతున్నాము. బాబా వారిని పసిపిల్లలు అంటారు. ఎందుకంటే కనీసం పిల్లలైనా తండ్రిని మర్చిపోరు. చిన్న పిల్లలైనా తండ్రిని మర్చిపోరు. మిమ్మల్ని బాబా ప్రిన్సెస్గా చేస్తున్నారు, వారిని ఎలా మర్చిపోతారు? మర్చిపోతే వారసత్వం ఎలా లభిస్తుంది? మీరు చేతులతో పనులు చేస్తున్న మనసుతో బాబాను జ్ఞాపకం చెయ్యాలి. మీరు చేతులతో పనులు చేస్తున్న మనసుతో బాబాను జ్ఞాపకం చెయ్యాలి. ఓం శాంతి. पढ़ाई भी पढ़ाई की एम ऑब्जेक्ट तो बच्चों के सामने है. చదువు లక్ష్యము పిల్లల ఎదురుగా ఉన్నది కదా అంటున్నారు. ఏంటి మన లక్ష్యము? లక్ష్మీనారాయణలాగా తయారు కావాలి. కాబట్టి మన ఎదురుగా ఉంది మన లక్ష్యం. बच्चे यह भी जानते कि बाप साधारण तन में है, सो भी बूढ़ा तन में. అలాగే బాబా అంటే పరమాత్ముడు సాధారణమైన తనువులో ఉన్నారు, అది కూడా వృద్ధ శరీరంలో ఉన్నారు. वहाँ तो बल बूढ़े होते तो भी खुशी रहती है, हम बच्चा बनेंगे तो यह भी जानते, इनको यह खुशी है हम यह बनने वाले हैं. సత్యుగంలో అనుకోండి, వృద్ధులుగా అయిపోయినా కానీ వాళ్ళకి సంతోషంగానే ఉంటుంది. మళ్ళీ ఇలాంటి పిల్లలు అవుతాము అనే సంతోషం. అంటే వాళ్ళు భాగ్యం తయారు చేసుకున్నారు కాబట్టి, వాళ్ళంటే ఎవరు? మనమే భాగ్యం తయారు చేసుకున్నాం కాబట్టి, ఒకటో జన్మలోకి వెళ్ళినా రెండో జన్మ భాగ్యం ఉంది కాబట్టి
దుఃఖం ఏమీ ఉండదు. ఏమని, అయ్యో నేను ఈ ఒకటో శరీరాన్ని వదిలిపెడుతున్నానే అని ఉండదు. ఒకటి పోతే రెండోది వస్తుంది, అదైపోతే బోళ్ళంత భాగ్యం ఉంది కదా. కాబట్టి మనకి ఏ రకమైనటువంటి దుఃఖం అనేది ఉండదు. అదే ద్వాపరయుగం వచ్చింది అనుకోండి, ద్వాపరయుగం నుండి ఎప్పటిదప్పుడు తయారు చేసుకోవడం తింటమే, ఎక్కువగా ఉండదు కదా. అలాగే దేహాభిమానం వల్ల ఉన్నది పోతుందంటే దుఃఖం కలుగుతూ ఉంటుంది అన్నమాట. బాబా అంటున్నారు, మరి సత్యకి సంస్కారాలు తయారు చేసుకోవాలి కదా, అలా మీ భాగ్యం చూసుకోండి, మీరు తయారు చేసుకున్నటువంటి భాగ్యం చూసుకోండి. కాబట్టి కొత్తది లభిస్తున్నది కాబట్టి పాత దాని మీద దుఃఖము ఉండకూడదు. बच्चे जैसी चलन हो जाती है, बच्चों मिसल इजी रहते हैं, घमंड आदि कुछ नहीं, ज्ञान की बुद्धि है जैसे इनकी है वही तुम बच्चों की होनी चाहिए. బాబా అంటున్నారు, బ్రహ్మా బాబా కూడా చూడండి ఏమీ బాధ లేదు, ఇంకా సంతోషంగా ఉంది, నేను ఇంకా ఇలా చిన్నపిల్లవాడు అవుతాను అని అనుకుంటూ ఉన్నారు కదా. చిన్నపిల్లవాడు అవుతాను అనుకోగానే బాబా నిజంగానే చిన్నపిల్లవాళ్ళలాగా అయిపోయేవాళ్ళ. ఎందుకంటే భాగ్యం కళ్ళ ముందు కనిపిస్తూ ఉండేది. అంటే బాబా 60 సంవత్సరాల వయసులో శివబాబా వచ్చారు, కానీ 90 సంవత్సరాలు వచ్చేసరికి పూర్తి భాగ్యం తయారు చేసుకున్నారు బాబా. చేసుకున్నారా చేసుకోలేదా ఏమో, ఇస్తారో శివబాబా ఎవరో తెలీదా. అలా అనుకుంటే అసలు సంతోషమే ఉండదు కదా. తన భాగ్యము ఎంత తయారు చేసుకున్నారు అంటే తన కళ్ళెదురుగా కనబడేంత తయారు చేసుకున్నారు. అది చూసుకుంటుంటే ఇంకా చిన్నపిల్లడు అయిపోయేవాళ్ళంట బాబా, చిన్నపిల్లవాళ్ళలాగా అయిపోయేవారు. బచ్చా మిసల్ ఈజీ రేతే గమ్మండ ఆది కూర్చున్నది. బాబా అంటున్నారు, మరి వీరికి కూడా చూడండి ఏమీ అహంకారం అనేది లేదు, ఈజీగా ఉంటారు. మామూలుగా ఒక 10 ఏళ్ల వయసు లోపల పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు కూడా ఈజీగా ఉంటారు, కొంచెం అంటే చెప్పిన మాట వింటారు, ఈజీగా ఉంటారు. ఏదంటే అది ఇది మంచి అని చెప్తే సరే అంటారు, ఇది చెడు అంటే సరే అంటారు. ఒకవేళ వాళ్ళకి అది అంతకుముందు తెలియకపోయినా ఇప్పుడు నేర్చుకుంటారు. ఒకవేళ ఇంతకుముందు వాళ్ళకి తెలిసిన దానికి వ్యతిరేకంగా ఉన్నా మార్చుకుంటారు. దాన్ని ఈజీ నేచర్ అంటారనమాట. తెలియకపోతే నేర్చుకోవాలి. ఒకవేళ ఇంతకు ముందు ఉన్న దానికి ఇప్పుడు తెలిసిన దానికి తేడా ఉంటే మార్చుకోవాలి. దాన్ని ఏమంటారు? ఈజీ నేచర్ అంటారనమాట. సరళ స్వభావము అంటారనమాట. మార్పు మోల్డ్ అవుతారనమాట. బాబా అంటున్నారు, మీరు కూడా ఎలా అవ్వాలి? బాబాలాగా ఈజీ నేచర్ అనేది మీకు కూడా రావాలి. జ్ఞానయుక్తమైన బుద్ధి ఉండాలి. అలా అని చిన్నపిల్లలు అమాయకంగా తప్పుని ఒప్పని చెప్పినా నమ్మేస్తారు, ఒప్పుని తప్పని చెప్పినా నమ్మేస్తారు. అలాంటిది కాదు. మళ్ళీ జ్ఞానయుక్తమైన బుద్ధి ఉండాలి, ఈజీ స్వభావం ఉండాలి. जैसे इनकी वही तुम बच्चों की होनी चाहिए. बाबा इनको पढ़ाने आए हैं, हम यह बनेंगे, हमको यह पढ़ाने तो तुम बच्चों को यह खुशी अंदर में होनी चाहिए. ఈ బ్రహ్మా బాబాకు ఎలా అయితే ఈజీ నేచర్ ఉందో మీరు కూడా అలా తయారు కావాలి. వీరికి ఎంత నష, మేము మాకు బాబా చదివించడానికి వచ్చారు, అట్లా భగవంతుడు మాకు చదివించడానికి వచ్చారు, మేము ఇలా తయారవుతాము అనేటువంటి నిశ్చయము. तो तुम बच्चों को यह खुशी अंदर में होनी चाहिए. हम यह शरीर छोड़ जाकर यह बनेंगे. అన్ని రకాలైనటువంటి నిశ్చయం, బాబా మీద నిశ్చయం, బాబా ఇచ్చే వారసత్వం మీద నిశ్చయం. కాబట్టి సంతోషం ఎప్పుడు నిశ్చయం ఉంటుందో అప్పుడు సంతోషం కూడా ఉంటుంది. ఆన్సర్. మీరు ఇప్పుడు రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. చిన్న పెద్ద అందరూ శరీరం వదులుతారు అంటున్నారు. ఎందుకంటే సమయమే పూర్తి అయిపోయింది కదా. సబ్కే లియే పడాయి ఏక హీ హై, అందరికీ ఇదే చదువు. యహ్ భీ కహతే హై హమ్ రాజయోగ్ సీఖతే హై, ఫిర్ హమ్ జాకర్ ప్రిన్స్ బనేంగే. రాజయోగం నేర్చుకుంటున్నారు, మళ్ళీ వెళ్ళి ప్రిన్సెస్గా అవుతారు కదా, ఇలాంటి రాకుమారుడుగా అవుతారు అని బ్రహ్మా బాబా అనుకునేవారు.
మరి మీరు కూడా ప్రిన్సెస్గా తయారవుతున్నారు, చదువుకుంటున్నారు. అంతమతి సోగతి అంటే ఇలా బాబా జ్ఞాపకము, నేను ఇలాంటి ప్రిన్సెస్ అవుతున్నాను అనేటువంటి జ్ఞాపకం. అంటే ఏంటి? బుద్ధి ద్వారా దాన్ని జీవించి రావాలి. అలాంటి రాకుమార్ జీవితం ఎలా ఉంది, రాకుమారి జీవితం ఎలా ఉంది, సత్యుగ రాజ్యం ఎలా ఉంది అనేది జీవించి రావాలి. జీవించి వచ్చి నేను ఇలా తయారవుతున్నాననే సంతోషము ఉండాలన్నమాట. అప్పుడు అంతిమంలో శరీరం వదిలేటప్పుడు కూడా నేను ఇలా అవుతున్నాను అనేటువంటి స్మృతిలోనే శరీరం వదులుతారు. అప్పుడు ఏమవుతుంది? అలాగే అవుతారు, దేవతగానే అవుతారు. అంతమతి సోగతి. అలాంటి స్మృతిలో శరీరం వదిలితే అలా అవుతాము, వేరే స్మృతిలో శరీరం వదిలితే అలా అవుతాం, అంతే కదా. అందుకని బాబా అంటున్నారు, మరి అలాంటి స్మృతి రావాలంటే అంత తేలిక అది ఇప్పటి నుండి చేయాలి. నేను ఈ విధంగా అవుతున్నాను, శరీరం వదిలాను, పరంధామానికి వెళ్ళాను, సత్యుగంలో దిగాను, చిన్న రాజకుమారుడిగా లేక రాజకుమారిగా పుట్టాను, దేవతలుగా కృష్ణుడితో ఆడుకున్నాను, విద్యాభ్యాసం చేశాను. అట్లా ఎంత పక్కా అయిపోవాలంటే ఇక వెళ్తున్నప్పుడు కూడా అదే గుర్తు రావాలి. నేను వెళ్తున్నాను, మళ్ళీ దిగుతాను, మళ్ళీ రాకుమారిగా అవుతాను అనేదే గుర్తుండాలి అంటున్నారు బాబా. అప్పుడు కదా అంతమతి సోగతి అనేది లభిస్తుంది. లేకపోతే వెళ్ళేటప్పుడు బాబా చెప్పారు అందరూ పోతారని నేను కూడా పోతున్నాను అనుకున్నాం అనుకోండి, అప్పుడేమవుతుంది? అయ్యో అది పోయింది ఇది పోయింది అనుకుంటున్నారు అనుకోండి. అంతమతి సోగతి అంటే అదే, అలాంటి గతి కావాలేంటి మనకి? బాబా ఇంత కష్టపడి చదివించి మనం ఇంత సేవ చేసి ఇంత చదువుకునేది ఎందుకు? ఆ అంతమతి సోగతి పొంది మన భాగ్యం మనం తయారు చేసుకొని దాన్ని పొందడానికే కదా. కాబట్టి బాబా అంటున్నారు, బుద్ధిలో నిశ్చయం ఉండాలి. నాకు ఇప్పుడు ఏమీ లేదు, అంతా బాబాకి ఇచ్చారు కాబట్టి ఏమీ లేదు. బెగ్గర్ నుండి ప్రిన్స్గా అవుతున్నారు అంటున్నారు. బెగర్ హీ దునియా ఖతం హోతీ హై. బాబా అన్నారు, ఈ బెగర్ ప్రపంచం సమాప్తమైపోతుంది. ఎంత సంతోషం ఉండాలి. బాబా పిల్లల్ని తన సమానంగా తయారు చేస్తున్నారు. శివ్ బాబా మమ్మల్ని ప్రిన్సెస్గా చేస్తారు. शिव बाबा कहते हैं हमको तो प्रिंसेस नहीं बनना, या बाबा कहते हैं हमको तो बनना है ना, हम पढ़ रहे हैं या बनने के लिए राजयोग है ना. बच्चे भी कहते हैं हम प्रिंसेस बनेंगे. శివబాబా ఏమంటారు, నేను రాకుమారి అవ్వను అంటారు. మీరు అవ్వకపోతే మేము అవుతాంలేండి బాబా, మనమైతే అవుతాం కదా. శివబాబా అవ్వరు కానీ నేనైతే అవుతాను కదా అనుకోవాలి అంతే. బ్రహ్మబాబా అంటారంటే నేనైతే అవుతాను కదా, రాకుమారుడుగా నేను అవుతున్నాను కదా. మరి పిల్లలు కూడా ఏమనుకోవాలి, నేను రాకుమారిగా తయారవుతున్నాము. बाप कहते हैं बिल्कुल ठीक है तुम्हारे मुख में गुलाब जाम. అచ్చా మంచిది, మేము అవుతున్నాం కదా అంటే మంచిది అవ్వండి అంటారు. అవద్దంటారు ఏంటి బాబా, ఏమన్నా అవమానేగా చెప్పేది, అవ్వండి అని బాబా అంటారు. మంచిది, మీ నోట్లో గులాబ్ జామ్ అంటారు. ఇమ్తిహాన్ బి ప్రిన్సెస్ బన్నే కా హై. ఎందుకంటే అసలు చదువుకునేదే దానికి, లేకపోతే టైంపాస్ చేసుకోవడానికి చదువుకుంటున్నావా, కాలక్షేపం కోసం చదువుకుంటున్నావా? కాదు కదా. చదువుకునేది ఎందుకు? సత్యుగంలో రాకుమారీలుగా అవ్వడానికి అని చెప్పింది. కాబట్టి ఈ నాలెడ్జ్ అనేది ఎంతో సహజమైనటువంటిది. బాబాని జ్ఞాపకం చేయాలి, భవిష్యత్తులో వారసత్వాన్ని పొందాలి. ఇందులోనే శ్రమ ఉన్నది. साइंस लोग सन्यासी लोग मिसाल देते, कोई कहते हैं भैंस हो तो सचमुच समझने लगा, वह सब फालतू बातें, यहाँ तो రిలీజియన్ కి బాత్ హే. బాబా అంటున్నారు, ఏ విధంగా అక్కడ కథ చెప్తూ ఉంటారు. సన్యాసులు ఏం చేసేవారంటే ఏదో దేహాభిమానం పోవడానికి ఏదో ఒక రకమైన అభిమానం అంటించుకోమని వాళ్ళు చెప్తూ ఉంటారు. బాబా ఉదాహరణ చెప్తారు కదా. ఏం చెప్తారు? దేహాభిమానం పోవడానికి సన్యాసులు ఏం చెప్పేవాళ్ళంట, నేను దున్నపోతున్నాను అని ప్రాక్టీస్ చేయమని
చెప్తూ ఉంటారు. లేకపోతే నేను జంతువుని ఉన్నాను, లేకపోతే నేను అది ఉన్నాను అని చేయగా 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 వాళ్ళకి అలాంటి స్వభావమే వచ్చేస్తూ ఉంటుంది. బాబా అంటున్నారు అవన్నీ పనికిరాను, ఇప్పుడు నేను దున్నపోతున్నాను అని ఎవరన్నా చేస్తే లాభం ఏంటి అంటున్నారు బాబా. నేను గుర్రము దేహాభిమానం పోతుంది, కరెక్ట్. అంటే ఎవరికైనా నాకు బాగా అహంకారం వస్తున్నది, ఇదివరకు రోజుల్లో అదన్నా తెలిసేది మనుషులకి, నాకు అహంకారం వచ్చేస్తుంది ఇది తప్పు అని. కానీ ఈ రోజుల్లో అదే గొప్ప అనుకుంటారు కదా, అహంకారం ఉంటేనే గొప్ప అనుకుంటారు కదా అని అది గొప్పగా మళ్ళీ చెప్పుకుంటారు కదా. కానీ ఆ రోజుల్లో ఒక రాజుగారు ఎవరైతే ఉన్నారో ఆయనకి నేను ఇంత గొప్ప రాజుని అని బాగా అహంకారం ఉండేదంట. అయితే ఒక గురువు దగ్గరికి వెళ్తే ఇలా అహంకారం ఉండడం చాలా తప్పు, నువ్వు అందరి సేవ చేయడానికి ఉన్నావు, రాజ్యానికి రాజ్యం పరిపాలన చేస్తున్నావు, అందరి యోగక్షేమాలు చూసుకోవడం నీ బాధ్యత, ఇది ఒక బాధ్యత, అంతేగాని నీకు అహంకారం నేను అధికారిని అనే అహంకారం నీకు ఉండకూడదు అని చెప్పి ఆయనకి చెప్తాడనమాట. అప్పుడు నేను ఒక బెహెన్సున్నా, నేను ఒక దున్నపోతున్నా, ఒక కొండ గుహలో కూర్చొని నువ్వు ఇదే ప్రాక్టీస్ చెయ్యి అని చెప్తాడు. అలాగే కొండ గుహలో కూర్చొని నేను బెయిన్స్, నేను ఒక దున్నపోతున్నాను, నేను ఇదే ఇంకేం లేదు, నేను దున్నపోతుని అనుకుంటా ఉంటాడు అన్నమాట. కొన్నాళ్ళు ఆగిన తర్వాత మహారాజా బయటికి రా అంటాడు. అంటే వస్తాడు, నీ సాధన ఇంకా పూర్తవలేదు వెళ్ళంటాడు. మళ్ళీ లోపల అంటే మహారాజా అని పిలిస్తే ఆయన పలికాడు కదా, అంటే ఆయన ఇంకా దున్నపోతనే కాన్షియస్ రాలే ఆయనకి. మహారాజా రా అనగానే అంటే ఇప్పుడు ఆయన ఏమని ఫీల్ అవుతున్నాడు స్వయాన్ని, ఇంకా మహారాజా అని పిలిస్తే పలికాడంటే ఇంకా కాన్షియస్ పోలా, నీ సాధన అవ్వలేదు లోపలికి వెళ్ళి అంటాడు. సరే మళ్ళీ ఇంకా ఆయన చేస్తాడు, ఇంకా ఎన్నాళ్ళో చేస్తాడు. మళ్ళీ వచ్చి అలాగే పిలిస్తే మళ్ళీ వచ్చేస్తాడు అంట. అయిపోయిందా అంటే ఇంకా అవ్వలేదు ఎలా అంటాడు, మళ్ళీ వెళ్తాడు అనమాట. అట్లా చాలా సేపటికి తర్వాత మహారాజా రా అంటే రాడు. అప్పుడు మళ్ళీ ఓ దున్నిపోతూ బయటకు రా అంటాడు. ఇంత చిన్నగా ఉంది నేను ఎలా వస్తాను అంటాడు అన్నమాట. అంటే దున్నిపోతంటే పెద్దగా ఉంది కదా, మహారాజా శరీరం అంటే మామూలుగా దూరేసింది, దున్నిపోతు కాన్షియస్ వచ్చేసింది ఆయనకి. సో ఆ గుహ సరిపోవట్లేదు అనిపిస్తుంది ఆయనకి. ఇంత చిన్న దాంట్లోంచి నేను ఎలా బయటకు రాను బెజ్జంలోంచి అంటాడు అనమాట. ఇప్పుడు నీకు దేహాభిమానం పోయింది అని చెప్పి అంటాడు అనమాట. ఆ యొక్క సాధువు అలా అంటాడు. అంటే అహంకారం అనేటువంటిది మనిషి పతనానికి దారి, అది తెలియదు ఎవరికి కూడా. అది చాలా గ్రేట్గా ఫీల్ అవుతారనమాట. ఇదివరకు రోజుల్లో అయితే అహంకారం తప్పు అని ఫీల్ అయ్యేవాళ్ళు. దానికి సాధు సన్యాసులు ఏదో ఒక అభిమానం పెంచుకుంటే ఈ అభిమానం పోతుంది కదా అని ఒక పరిష్కారం చెప్పేవాళ్ళు. బాబా ఏమంటున్నారు, పిల్లలు అదేం పరిష్కారం కాదు, నేను దున్నపోతున్నాను, నేను గాడిదనను, నేను గొర్రెన్నానో చేస్తారు, లేకపోతే అహం బ్రహ్మస్మి అని చేస్తారు, అది కూడా పరిష్కారము కాదు. అహంకారం అనేది నేను అనే అహంకారము ఎలా వచ్చింది, దేహం వల్ల వచ్చింది, సంపద వల్ల వచ్చింది. అంటే దేహానికి కనెక్షన్ కదా సంపద అనేది. దేనికి కనెక్షను, దేహానికి కనెక్షనే సంపద. దేహమే లేనప్పుడు ఆ సంపదకు మనం అధికారులం అవ్వము. అలాగే సంబంధాల వల్ల వస్తుంది, ఇంకా రకరకాల పొజిషన్ వల్ల వస్తుంది, పదవి వల్ల వస్తుంది. ఆ నేను అనేది దేహానికి కనెక్ట్ అయ్యి ఉంది. నేను దేహాన్నే కాదు, నేను ఆత్మను అన్నప్పుడు ఏం పోయింది, దేహము పోయింది, దేహ అభిమానము పోయింది, దేహానికి సంబంధించిన అహంకారము పోయింది. కాబట్టి బాబా పరిష్కారం ఇది, అది కాదు పరిష్కారం. ఒకటి కాకపోతే ఇంకొకటి, ఇంకోటి కాకపోతే ఇంకొకటి అంటే అది పరిష్కారము అవ్వదు కదా. तो बाप बच्चों को समझाते हैं ज्ञान तो बड़ा सहज है परंतु याद में मेहनत है. బాబా అంటున్నారు జ్ఞానము చాలా తేలిక పిల్లలు, యోగం చేయడమే కష్టమైన పని, సాధించాల్సింది మీరు. జ్ఞానం అర్థం చేసుకోవడం చాలా తేలిక. బాబా అక్సర్ కహతే హే తుమ్ తో బేబీ బుద్ధి హో. బాబా టక్కున అనేసేవాళ్ళు అనమాట, ఇంకా పసిపిల్లలే, ఇంకా ఏం తెలియలా, ఇంకా ఏం రాలా అనేసేవాళ్ళు అనమాట. బాబా అంటున్నారు పసిపిల్లలు వేరు, మామూలు కొంచెం చిన్నపిల్లలు కూడా వేరు.
तो बच्चों को उलझने आते हैं, हम बेबी हैं, बाबा कहते हैं हाँ बेबी हो, बस ज्ञान में तो बहुत अच्छा, प्रदर्शनी में सर्विस बहुत अच्छी कहते, रात दिन सर्विस में लग जाते, फिर भी बेबी कह देता हूँ। నేను పసిపిల్లలనా అంటారంట. అవును నువ్వు పసిపిల్లలే, నువ్వెంత జ్ఞానం విని ఎంత జ్ఞానం చెప్పినా రాత్రింబవళ్ళు సర్వీస్లో చెప్పి 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 గొంతు పోయేటట్లు నువ్వు జ్ఞానం చెప్పినా, ఎన్ని ఉపన్యాసాలు చేసినా, ఎంత సర్వీస్ చేసినా, రాత్రింబవళ్ళు సర్వీస్ ప్లాన్స్ ఆలోచించినా మీరు పసిపిల్లలే. ఎప్పుడు బాబాను మర్చిపోయినంత వరకు, జ్ఞాపకం చేయడం రానంత వరకు పసిపిల్లలేనంట. बाबा कहते हैं यह भी बेबी है, यह बाबा कहते हैं तुम हमारे से भी बड़े हो, इनके ऊपर तो बहुत मामले हैं, जिनके माथे मामला सब ख्यालात रहती है, कितने समाचार बाबा के पास आते, इसलिए फिर सुबह को बैठ याद करते कि कोशिश करते हैं वर्षा तो उनसे ही पाना है। तो बाबा को याद करना, सब बच्चों को रोज़ समझाता हूँ, मीठे बच्चे तुम याद की यात्रा में बहुत कमज़ोर हो, ज्ञान में तो भल अच्छे हो, परंतु हर एक अपने दिल से पूछे मैं बाबा की याद में कितना रहता हूँ. బాబా పిల్లలకు అర్థం చేయిస్తున్నారు, జ్ఞానం చాలా సహజం, జ్ఞాపకంలో శ్రమ ఉన్నది. కాబట్టి జ్ఞానము సర్వీసు రాత్రింబవళ్ళు ఎంత ఉన్నప్పటికీ కూడా జ్ఞాపకం మర్చిపోతే మాత్రం పసిపిల్లలే అని. ఎందుకంటే బ్రహ్మాబాబాను కూడా ఎప్పుడైనా మర్చిపోతున్నాను అంటే శివబాబా నువ్వు కూడా బేబీవే అంటారు, మరి మర్చిపోతే బేబీనే అంటారు. ఈయన తల మీద ఎన్ని బాధ్యతలు ఉన్నాయి, ఎన్ని సమాచారాలు వస్తాయి, ఎన్ని వినాల్సి వస్తుంది, ఎన్ని రకాల బాధ్యతలు నిలబెట్టుకోవాల్సి వస్తుంది. అయినా కానీ బ్రహ్మబాబా అనుకుంటారంట. ఇంతకీ ఎన్ని చేసినా వారసత్వం శివబాబా నుండి తీసుకోవాలి కదా, కాబట్టి శివబాబాని జ్ఞాపకం చేయాలి కదా. ఇట్లా తనకు తానే బ్రహ్మబాబా మాట్లాడుకుంటారు. ఏం చేసినా ఎన్ని చేసినా బాబాని జ్ఞాపకం అయితే చేయాలి. దానిలో ఏ విధమైనటువంటి ఇంకా వదిలేస్తారు, ఫోన్లే ఇన్ని బాధ్యతలు నిర్వర్తించారు కదా బ్రహ్మబాబా, నువ్వు జ్ఞాపకం చేయకపోయినా పర్లేదులే అంటారా? దాంట్లో ఏమీ చుట్టి దొరకదు. అందుకని బ్రహ్మబాబా ఏమనుకుంటారంట, చివరికి మళ్ళీ వారసత్వం శివబాబా నుండి తీసుకోవాల్సిందే కదా కార్యం అంతా చేసిన, కాబట్టి జ్ఞాపకం మాత్రం మర్చిపోకూడదు అంటుంటారు. రోజు బాబా అర్థం చేయిస్తారు, పిల్లలు జ్ఞాపకంలో ఉండాలి, మధురమైన పిల్లలు, బలహీనంగా కావద్దు, జ్ఞాపకంలో జ్ఞానంలో మంచి మంచి పిల్లలు కావచ్చు, కానీ ప్రతి ఒక్కరు మనసును ప్రశ్నించుకోవాలి, ఎంత సమయం బాబా జ్ఞాపకంలో ఉంటున్నాము. అచ్చా పగలంతా పని ఉన్నదనుకోండి, బిజీగా ఉంటుంది అనుకోండి, పని చేస్తుంటూ జ్ఞాపకం చేయండి. కహావత్ హైనా హాత్ కార్డే దిల్ యార్డే. అప్పుడు బాబా అంటారు పిల్లలు చేతులతో పని చేయాలి, బుద్ధి అక్కడ వేలాడుతూ ఉండాలి, బుద్ధి యోగం అక్కడ జోడించుకొని ఉండాలి, మనసుతో బాబాని జ్ఞాపకం చేయాలి. హత్ కార్డే దిల్ యార్డే అంటారు. చేతులతో పనులు చేయండి, మనసు మాత్రం అక్కడ పెట్టండి. అదేమో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటుంది, ఇదేమో పని చేసుకుంటూ ఉంటుంది. అట్లా జ్ఞాపకం అనేది మరి రోజంతా ఒకవేళ ఒక నిమిషం కూడా టైం లేకపోతే అప్పుడు అలా అనుకోవాలంట. చేతులు ఇక్కడ పెట్టాలి, మనసు అక్కడ పెట్టాలి, దాని పని అది చేయాలి, దీని పని చేయాలి అని, అంతేగాని మానేయకూడదు అనమాట. చేతుల పనులు కదా చేసేది, మనసు కాదు కదా పని చేసేది, మనసుని తీసుకెళ్ళి అక్కడ పెట్టాలి. భక్తి మార్గంలో పూజ చేస్తూ ఉంటారు, బుద్ధి అటు ఇటు తిప్పుతున్నారు అంటే చేతులేమో పూజ చేస్తున్నాయి, మనసేమో అమరు కుదిరిందిగా అక్కడ అంటున్నారు బాబా. అట్లాగే చేతులేమో మామూలు పనులు చేయాలి, మనసేమో బాబా మీద పెట్టాలి. అంటే ఒక పని చేస్తూ ఇంకో చోట మనసు పెట్టడం కుదురుతుంది, అవకాశం ఉంది. అవకాశం ఉన్నప్పుడు ఎందుకు పోగొట్టాలి? అందుకని బాబా అంటున్నారు భక్తి చేసేటప్పుడు అట్లయితే చేత్తో భక్తి చేస్తూ మనసుతో అన్ని జ్ఞాపకం చేశారో, ఇప్పుడు రివర్స్ చేయండి, దాన్ని రివర్స్ చేసి చేత్తో లౌకిక పనులు చేసుకున్న మనసుతో బాబాని జ్ఞాపకం చేయాలి అని చెప్పి.
धंधे आदि में चली जाते अथवा कोई स्त्री पति विलायत में होगा तो उनकी बुद्धि वहाँ चली जाएगी, जिससे जास्ती कनेक्शन है तो बल सर्विस अच्छी करते तो फिर भी बाबा बेबी बुद्धि कहते। बहुत बच्चे लिखते हम बाबा की याद भूल जाते हैं। अरे बाप को तो बेबी भी नहीं భూల్తే తుమ్ హో బేబీ సే బీ బేబీ హో బాబా అంటున్నారు. మరి కొంతమంది పిల్లలు చూడండి, లౌకికంలో కూడా వ్యాపారం చేసేవాళ్ళు భక్తి చేస్తున్నప్పటికీ కూడా వ్యాపారం గుర్తు చేసుకుంటారు. ఏ విధంగా అంటే వ్యాపారంతో ఎక్కువ లగా ఉంటుంది మనస్సుకి, అందుకని అది గుర్తు తెచ్చుకుంటారు. అమ్మో దాని లాభం ఎలా నష్టం ఎలా అని ఉంటుంది. అట్లాగే సంబంధికులతో ఉందనుకోండి, ఎవరైనా విదేశాల్లో ఉన్నారు, కొడుకు విదేశాల్లో ఉన్నారు, పతి విదేశాల్లో ఉన్నారు అనుకోండి, అంటే అప్పట్లో విదేశాలు అయితే అలాగే వెళ్ళేవాళ్ళు కదా. బాబా అంటున్నారు అప్పుడు ఏం చేస్తూ ఉంటారు, ఇక్కడ ఉన్నవాళ్ళు విదేశాల్లో ఉన్నారు కదా అని జ్ఞాపకం చేయడం మానేస్తే ఏంటి, విదేశాల్లో ఉన్నా ఇంకా ఎక్కువగా జ్ఞాపకం చేస్తారు కదా. అలాగే బాబా కూడా ఎక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నారు, సొంత దేశంలో ఉన్నారు, మనమే ఇంకా విదేశంలో ఉన్నాం అన్నమాట. కాబట్టి ఏం చేయాలి, విదేశంలో ఉన్న మనము స్వదేశంలో ఉన్న బాబాని జ్ఞాపకం చేయాలన్నమాట. సర్వీస్ అనేది చేస్తూ ఉంటారు, అయినా కొందరు బేబీ బుద్ధిగా ఉంటారు, బాబాకి రాస్తూ ఉంటారు మర్చిపోతున్నాము అని చెప్పి. పిల్లలే మర్చిపోరు, మర్చిపోయేవాళ్ళు పసిపిల్లలు అంటున్నారు. తండ్రిని నేనే, టీచర్ని నేనే, గురువుని కూడా నేనే కదా. మరి ఇలాగ ముగ్గురు సంబంధాల్లో దేంతో దాంతో మీరు జ్ఞాపకము చేయొచ్చు కదా అంటున్నారు. పూర్తి పోతామిల్ బాబాకు పంపించారు. बाबा उन्होंने राय देते, अपनी राय देते, बच्चों को बताना चाहिए हम बाप को कैसे याद करते, कभी याद करते, फिर बाप राय देंगे, बाबा समझ जाएंगे इनकी यह सर्विस है, इस अनुसार उनको कितना फुर्सत रह सकती है. బాబా అనేవారు పిల్లలు మీ చాట్ పంపించండి, ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని చేస్తూ ఉంటారు. వాళ్ళ పనిని బట్టి బాబా సలహా ఇచ్చేవాడు, వీళ్ళది ఈ పని, వీళ్ళది ఈ పని, వీళ్ళది ఈ పని, ఈ పని చేసేవాళ్ళు ఎంత చేయొచ్చు అని బాబా అంచనా వేసి ఇంతైనా మీరు చెయ్యాలి అని చెప్పేవాడు అన్నమాట. ఇట్లా కాబట్టి బాబా సలహా ఇస్తూ ఉంటారు. तो गवर्नमेंट की नौकरी वालों को फुर्सत बहुत रहती, काम थोड़ा हल्का हुआ, बाप को याद करते रहो, घूमते फिरते भी बाप की याद में रहो, बाबा टाइम भी देते हैं. గవర్నమెంట్ సర్వీస్ చేసే వాళ్ళు ఉంటారు, గవర్నమెంట్ ఆఫీసులో ఇదివరకు ఏం పని ఉండేది కాదు కదా. కొంత ఆ బాబా అంటారు, బాబా అనేవాళ్ళంట వాళ్ళ పనిని బట్టి ఏం పని లేని వాళ్ళు ఉన్నారనుకోండి, మీరు బోల్డ్ యోగం చేయొచ్చు, గవర్నమెంట్ ఆఫీసర్ అయితే ఇంకా ఎక్కువ యోగం చేయొచ్చు అని బాబా చెప్పేవాడు. ఏదైతే పనికి కేటాయించాల్సిన సమయం ఉన్నదో అది కేటాయించేశారు అనుకోండి, తమ పని పూర్తి చేసేసుకున్నారనుకోండి, అప్పుడు ఎంత టైం ఉంటుంది, బోల్డ్ అంత టైం ఉంటుంది, అప్పుడు మీరు యోగం చేసుకోవచ్చు, జ్ఞాపకం చేయొచ్చు అని చెప్తారనమాట. కాబట్టి బాబాని జ్ఞాపకం చేస్తూ ఉండండి, నడుస్తూ తిరుగుతూ జ్ఞాపకం చేయండి, బాబా టైం కూడా ఇస్తూ ఉంటారు అని చెప్పి. अच्छा रात को 9 बजे सो जाओ, 2-3 बजे उठकर याद करो, यहाँ आकर बैठ जाओ, परंतु यह भी बैठने की आदत बाबा नहीं डालते, याद तो चलते फिरते भी कर सकते हैं. अच्छा మంచిది, ఒకవేళ పనుల్లో ఉన్నారనుకోండి, పోనీ లేని పిల్లలు 9 పడుకొని 2 లేచిపోయి అప్పుడు చేయండి అంటారు, అంతే కదా. 9 పడుకుంటే 2 లేవచ్చు కదా, అప్పుడు జ్ఞాపకం చేయండి. మిగిలిన టైంలో నాకు పగలంతా పూర్తిగా బుద్ధితో బిజీగా ఉండే పని ఉన్నది అనుకుంటే పని అప్పుడు చేయండి అంటున్నాను. నడుస్తూ తిరుగుతూ కూడా చెయ్యొచ్చు అంటున్నారు. ఆగే तुम एकांत में पहाड़ों पर जाकर बैठते थे, बाप को याद तो जरूर करना, नहीं तो विकर्म विनाश कैसे होंगे. బాబా అంటున్నారు నడుస్తూ తిరుగుతున్నా కూడా బుద్ధి పరంధామంలో ఉండడం ముఖ్యం. ఇట్లా మనస్బుద్ధి పరంధామంలో ఉన్న బాబాను జ్ఞాపకం చేయాలి. ఫస్ట్లో అంటే 14 సంవత్సరాలు కానివ్వండి, బ్రహ్మబాబా ఉన్నప్పుడు కానివ్వండి, మౌంట్ ఆబులో కానివ్వండి, ఎక్కడైనా కానీ పిల్లలు యోగం చేయాలంటే బాబా రూమే ఉండదు కదా, బాబానే ఉండేవాళ్ళు, బాబా రూమే ఉండదు. మరి యోగం చేయాలంటే ఏ కొండ మీదకో, ఏ కొంచెం ఏకాంతంగా ఉన్న ప్లేస్లోకో వెళ్ళేవాళ్ళు, కూర్చునేవాళ్ళు, అలా యోగంలో బాబాని జ్ఞాపకం చేసేవాళ్ళు. బాబా అంటే అలా జ్ఞాపకం చేయండి, ఎక్కడంటే అక్కడ జ్ఞాపకం చేయొచ్చు అంటున్నారు. బాబా ఎదురుగానే వచ్చి కూర్చొని జ్ఞాపకం చేయమని లేదు కదా, యోగం మీరు చెయ్యండి, ప్రాక్టీస్ చేయండి.
ఏదో కొంచెం సేపు చేసాము అంటే సరిపోదు కదా. బాబాని జ్ఞాపకం చేయలేకపోతే బేబీ కంటే బేబీ అంటే పసిపిల్లలు అంటారు. మొత్తం ఆధారం యోగం పైనే కదా ఉన్నది. ఆత్మ పతితం నుండి పావనం అవ్వాలంటే యోగం చేస్తేనే అవుతుంది. వేరే వేరేవి చేస్తే భాగ్యం తయారవుతుంది, మంచిగా పొజిషన్ వస్తుంది. కానీ యోగం కూడా కావాలి కదా అంటున్నారు. అసలే లేకుండా జీరోలోకి వెళ్ళారనుకోండి, లేకపోతే ఏ 10-15 మార్కులు వచ్చినాయి అనుకోండి, అప్పుడు చాలా కష్టం కదా. అందుకని బాబా అంటున్నారు యోగం కూడా ముఖ్యమే, యోగం చాలా అవసరము. ముందు ఈ జన్మలో అంటే భాగ్యం ఎంత తయారు చేసుకోవడం ముఖ్యమో, ఈ జన్మలో ఉన్న వికర్మలు పూర్తి చేసుకోవడం కూడా, అంటే 63 జన్మలు ఉన్నాయి కదా, అవి ఈ జన్మలోనే పూర్తి చేసుకోవాలి కదా. ఈ 63 జన్మల వికర్మలు ఈ జన్మలో పూర్తి చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. 21 జన్మల భాగ్యం ఎంత ముఖ్యమో 63 జన్మల వికర్మలు వినాశనం చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. అందుకనే బాబా అంటారు పిల్లలు జ్ఞాపకంలో శ్రమ చేయండి అని చెప్పి. కల్పపూర్వం అర్థం చేసుకున్న వారే ఈ విషయాలు అర్థం చేసుకుంటారు. పిల్లలకు డైరెక్షన్ లభిస్తుంది. ఇదే ప్రయత్నం చేయాలి. తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా ఎలా అవ్వాలి, బాబా జ్ఞాపకం తప్ప ఇంకొక ఉపాయము లేదు. बाबा को बता सकते हैं, बाबा हमारा यह धंधा होने के कारण, कार्य होने के कारण याद नहीं कर सकता, तो बाबा पर से సలహ దేంगे. బాబా ఈ వ్యాపారం చేస్తాం, ఈ పని చేస్తాం, రోజంతా మీరు చేసే పని చెప్తే బాబా సలహా చెప్తారు, ఇలా ఇలా చేయండి పిల్లలు. అందుకనే కొందరికి ఏమని చెప్పారు, చేత్తో పని చేయండి, మనసుతో బాబాని జ్ఞాపకం చేయండి. కొందరికి ఏం చెప్పారు, 9ంటికి పడుకొని 2ంటికి లేచి చేయండి అని చెప్పారు. కొందరికి ఏం చెప్పారు, ఆఫీస్లో పోవడంత ఖాళీ టైం ఉంది, అక్కడే యోగము చేయండి అని చెప్పారు. అంటే ఎవరి పనిని బట్టి వాళ్ళకి చెప్పారన్నమాట. तुम्हारा सारा मधान अब योग पर ही है. ज्ञान तो बहुत अच्छा देते, किसको खुश कर देते, परंतु योग है नहीं. बाबा को याद करना है, यह समझते हुए भी फिर भूल जाते. इसमें ही मेहनत है. आदत पड़ जाएगी तो फिर एरोप्लेन या ट्रेन में बैठ रहेंगे तो भी यह धुन लगी रहेगी. మొత్తం ఆధారం జ్ఞాపకం కాబట్టి ఏది ఆధారమో దాన్ని వదిలిపెట్టకూడదు కదా అంటున్నారు. కాబట్టి మంచి మంచి పిల్లలు కూడా జ్ఞానం మంచిగా వినిపిస్తూ ఉంటారు. అందరూ వాళ్ళ చెప్పే జ్ఞానం విని ఆహా ఓహో అంటారు, సంతోషపడుతూ ఉంటారు. కానీ చూస్తే యోగం మాత్రం ఉండదు. బాబాని జ్ఞాపకం చేయడం ముఖ్యము, ఇది అర్థం చేసుకోవాలి అంటున్నారు. కొంతమంది మర్చిపోతూ ఉంటారు, కష్టపడాలి. అలవాటయ్యే వరకే కష్టం అనిపిస్తుంది, అలవాటైపోతే ఇంకా ఈజీగా అలా చేసేస్తూ ఉంటారు అంటున్నారు. ఏదైనా అంతే కదా, ఏ పనైనా అంతే. అలవాటయ్యే వరకు కష్టం, అలవాటైపోతే తేలిక. అట్లా యోగమైనా అంతే అంటున్నారు. మీరు అప్పుడు ప్రయాణం చేస్తున్నా, ఎక్కడికన్నా వెళ్తున్నా, నడుస్తున్నా, తిరుగుతున్నా ఇదే నష ఉంటుంది. అప్పుడు మీకు యోగం చేసే నష ఉంటుంది. మీకు యోగం చేయడం అలవాటైపోయింది అనుకోండి, యోగం చేసేటువంటి నష ఉంటుంది అంటున్నారు. यहाँ आकर समझेंगे भी वही जो कल्प पहले आए होंगे. बच्चों को डायरेक्शन मिलते रहते, कोशिश यही करनी हम तमो प्रधान से सतो प्रधान कैसे बने. తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా ఎలా అవ్వాలని ప్రయత్నం అనేది చేయాలి, ఇంకొక ఉపాయం లేదు, జ్ఞాపకం తప్ప. अच्छे अच्छे बच्चे ज्ञान में तो अच्छे प्रिंस प्रिंसेस बन रहे. सहज सुबह को उठकर ऐसे पाप को याद में बैठ जाओ. ఉదయం లేచి ఇలాంటి తండ్రి జ్ఞాపకంలో కూర్చోవాలి. మేము ప్రిన్సెస్ అవ్వాలని గుర్తుంచుకోండి. ఎందుకంటే ఆ నష లేకపోతే ఆ ఫోర్స్ రాదనమాట. నేను చెయ్యాలి అని ఎప్పుడు వస్తుంది, నేను ఇలా అవ్వాలి అనుకున్నప్పుడే నేను చెయ్యాలి అని వస్తుంది. లేకపోతే ఏదో చేసాంలే, ఏదో తిన్నాంలే, ఏదో జీవించాంలే అన్నట్టు ఏదో జ్ఞాపకం చేసాంలే అనుకుంటారు. అదే నేను అవ్వాలి అనుకుంటే, ఇప్పుడు చదువులైనా కానీ చూడండి, ఒక లక్ష్యం పెట్టుకున్న వాళ్ళ చదువు వేరే రకంగా ఉంటుంది, ఏమీ లక్ష్యం లేని వాళ్ళ చదువు ఇంకొక రకంగా ఉంటుంది. ఏం లేదు, చదువుకున్నామా వచ్చామా అట్లా ఉంటారు. కానీ ఒక లక్ష్యం ఉంది, నేను ఇలా అవ్వాలి అలా అవ్వాలని బాగా తప్పించే వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ చదువు వేరే రకంగా ఉంటుంది. అమ్మో నేను ఇలా చదివితే ఎలాగా, అక్కడికి వెళ్ళేసరికి నాకు తక్కువ మార్కులు వస్తే అప్పుడు నా పరిస్థితి ఏంటి, ఇంకా ఏం చేయాలి, ఇంకా టీచర్ చదివించేదే కాక ఇంకా ఎక్స్ట్రాగా నేను ఎలాగ శ్రమపడి చదువుకోవాలి నా లక్ష్యం చేరాలంటే అని చెప్పి
వాళ్ళు శ్రమ పడుతూ ఉంటారు. అట్లా బాబా అంటున్నారు మీకు కూడా అలాంటి ఒక తపన ఉండాలి. ఏమని? ఆ తపన పేరేంటి? నేను ప్రిన్స్, నేను రాకుమార్ పదవి పొందాలి, రాజకుమార్ రాజకుమారి పదవి పొందాలి సత్యుగంలో అనే తపన ఉందనుకోండి. అమ్మో అంత పురుషార్థం చేయాలా, అంత చేస్తున్నానా, ఏం చేస్తున్నాను అనేది ఒక తీవ్రత వస్తుంది. ఏమి లేకపోతే అసలు అలాంటి లక్ష్యమేమీ లేదనుకోండి, అప్పుడు మన పురుషార్థంలో తీవ్రత అనేది కూడా రాదన్నమాట, ఫోర్స్ రాదనమాట. चलते फिरते याद नहीं कर सकते तो बाबा कहेंगे अच्छा रात को निष्ठा में बैठो तो कुछ तुम्हारा जमा हो जाए, परंतु यह ज़बरदस्ती एक जगह बैठना हठयोग हो जाता है, तुम्हारा तो है सहज मार्ग. బాబా అంటున్నా నడుస్తూ తిరుగుతూ కూడా చెయ్యండి పిల్లలు. అచ్చా ఒకవేళ చేయలేకపోతున్నారనుకోండి ఫస్ట్ కూర్చొని చెయ్యండి. ఎందుకంటే కూర్చుంటే ఇంకా ఎక్కడికి వెళ్తాయి కర్మేంద్రియాలు, అక్కడ కూర్చొని ఉంటే ఇక వెళ్ళడానికి కుదరవు కదా, అప్పటికి చేస్తారు కదా. బాబా అంటున్నారు ఇట్లాగ మీరు కూర్చొని చేస్తే అప్పుడు వాటికి బలవంతంగా అలవాటు చేస్తే అప్పుడు నుంచొని నడుస్తూ తిరుగుతూ కూడా జ్ఞాపకం చేయడం వస్తుంది అని చెప్తాను. కానీ అసలు నాకు నడుస్తూ తిరుగుతూ జ్ఞాపకం చేయడమే రావట్లేదు, ఇక కూర్చుంటేనే జ్ఞాపకం చేయగలుగుతున్నా, కూర్చోకపోతే చేయలేను అంటే అలా ఎలాగ పిల్లలు అని బాబా అంటారు. అలా అనుకుంటారా ఏంటి ఎక్కడైనా? అది హఠయోగం అయిపోతుంది కదా. అప్పుడు మీరు నడుస్తూ తిరుగుతూ కూడా చేయాలి, కూర్చొని కూడా చేయాలి అని చెప్పి. అంతేగాని ఇదైతే చేస్తాను అదైతే చేయలేను అలా కాదు, అది హఠయోగం అయిపోతుంది అప్పుడు అంటున్నారు. రోటీ ఖాతే హో బాబాకో యాద్ కరో, ఇప్పుడు చేయాలి ఇప్పుడు చేయొద్దు అని ఏం లేదు. భక్తి అంటే ఇన్నింటికి చేయాలి ఇన్నింటికి చేయకూడదు, మధ్యాహ్నం పూట చేయకూడదు, అర్ధరాత్రి పూట చేయకూడదు, ఇలాంటివి ఉంటాయి అనుకోండి. లేకపోతే ఇంకొక పని అంటే ఈ వేళప్పుడు చేయొచ్చు ఈ వేళప్పుడు చేయకూడదు అని నియమాలు ఉంటాయి. బాబాని జ్ఞాపకం ఎప్పుడైనా చేయొచ్చు. ఎప్పుడూ చేయడానికే ఉపాయాలు చెప్తారు బాబా. మళ్ళీ పిల్లలు తినేటప్పుడు ఇలా చేయండి, నిద్రపోయేటప్పుడు ఇలా చేయండి, లేచినప్పుడు ఇలా చేయండి, నడుస్తూ తిరుగుతూ ఇలా చేయండి, ఇలా సమానంలో ఉండండి, ఇలా ఆత్మాభిమానిగా ఉండండి, ఇలా నశాలో ఉండండి, ఇలా స్వర్గంలో ఉండండి, ఇలా పరంధామంలో ఉండండి, ఇలా పరిస్థితిగా ఉండండి, ఇలా మనసా ఎన్ని ఉన్నాయి రోజంతా చేయడానికి సరిపడా ఉంది మన దగ్గర. కాబట్టి బాబా అంటున్నారు కాబట్టి రోటీ తింటూ కూడా అంటే భోజనం చేస్తూ కూడా బాబాని జ్ఞాపకం చేయాలి. మేము బాబా ద్వారా విశ్వానికి అధికారిగా అవుతున్నాము. अपने साथ बातें करते रहो, मैं इस पढ़ाई से यह बनता हूँ. మీతో మీరే మాట్లాడుకోండి, నేను ఈ చదువుతో ఇలా అవుతున్నాను. చదువు మీద పూర్తి అటెన్షన్ ఇవ్వాలి. మీ సబ్జెక్టులే కొన్ని ఉన్నాయి, కొన్ని సబ్జెక్టులేగా, కొన్ని బోల్డ్ సబ్జెక్టులు ఏం లేవు కదా. జ్ఞానం యోగం ధారణ సేవ ఉందే 4 సబ్జెక్టులు. కాబట్టి ఈ సబ్జెక్టులే కొన్ని ఉన్నాయి. कितना थोड़ा समझाते, कोई की बात ना समझो तो बाप से पूछो. अपने को आत्मा समझना है. फिर शरीर को 5 भूतों का है. నేను ఆత్మను, ఇది శరీరము, ఇది శరీరము అని శరీరాన్ని వేరుగా చూడండి. శరీరం అంటే 5 తత్వాలతో తయారైన ఒక బొమ్మ. ఇప్పుడు బొమ్మలు ఉన్నాయనుకోండి, రకరకాల బొమ్మలు తయారు చేసి పెడతారు కదా. ఒక వినాయకుడి బొమ్మ ఉందనుకోండి, లేకపోతే ఒక వెంకటేశ్వర స్వామి బొమ్మ ఉందనుకోండి. ఆ బొమ్మ చూసి దేంతో తయారైందని ఒక ఐడియా వస్తుంది కదా. ఇది మట్టితోనా, చెక్కతోనా, రాయితోనా, పంచలోహాలతోనా, దేంతో తయారు చేశారు అని అంటారు కదా. అలాగే మీ శరీరం ఎలా తయారైందో మీరు చూసుకోండి అని బాబా. నేనేమో ఆత్మని, ఈ శరీరమేమో పంచతత్వాలతో తయారైన ఒక బొమ్మ. అదేమో చెక్క బొమ్మ, అదేమో మట్టి బొమ్మ, ఇదేమో పంచతత్వాల బొమ్మ. కాబట్టి పంచతత్వాలతో తయారైంది, పంచభూతాలతో తయారైంది. मैं शरीर हूँ ऐसा कहना गया, अपने को भूत समझना है ही असली दुनिया, वह है देवी दुनिया. నేను శరీరాన్ని అనుకుంటే నేనే గాలి, నేనే నీరు, నేనే భూమి అనుకున్నట్టే కదా అంటున్నారు. ఏ విధంగా ఒక చెక్క బొమ్మ ఉందనుకోండి, నేను చెక్కను అనుకున్నట్టే. అట్లాగే నేను పంచతత్వాలతో తయారైన దేహాన్ని అనుకుంటే మీరే పంచతత్వాలు అయిపోయినట్టు లెక్క కదా అంటున్నారు. ఇది ఉన్నదే ఆశ్రీ ప్రపంచము. అంటే నేను భూతాన్ని పంచభూతాలు అని భావిస్తున్నారు, స్వయాన్ని పంచభూతాలుగా భావిస్తున్నారు.
ఇది అసరీ ప్రపంచము, అది दैवी ప్రపంచము. యహా సబ్ దేహాభిమాన్, అప్ని కో ఆత్మ కోయి భీ జానతే నహీ. ఇక్కడంతా దేహాభిమానమే, నేను ఆత్మనని ఒక్కరు కూడా అనుకోవట్లేదు. रांग राइट होता है ना, हम आत्मा अविनाशी है समझना है राइट, अपने को विनाशी शरीर समझना रांग हो जाता है. బాబా అంటున్నారు ఒకటి రాంగ్ ఉంటుంది, ఒకటి రైట్ ఉంటుంది. నేను ఆత్మను అని అనుకోవడం ఒకటి, నేను శరీరాన్ని అని అనుకోవడం ఒకటి. ఈ రెండిట్లో ఒకటే రైటు, ఒకటి రాంగ్. కాబట్టి బాబా అన్నారు ఏది రైటు ఏది రాంగ్. నేను శరీరాన్ని అనుకోవడం రైటా, నేను ఆత్మని అనుకోవడం రైటా? మరి రాంగ్ ఎందుకు అనుకుంటారు అప్పుడప్పుడు అంటున్నారు. రాంగ్ అనుకుంటారు కదా, అప్పుడప్పుడు దేహమానంలో వస్తారు కదా. కాబట్టి అప్పుడు ఏమనుకోవాలంట, నేను రాంగ్ అనుకుంటున్నానేంటి, నేను మళ్ళీ రైట్ అనుకోవాలి మళ్ళీ రైట్ అనుకోవాలి అని చెప్పాను. దేహక బడా అహంకార హే. ఒక్కసారి రాంగ్ అనుకోవడం మొదలు పెడితే మళ్ళీ అలాగే అనుకుంటారనమాట. అక్కడ ఒక కథ చెప్తూ ఉంటారనమాట. ఏంటంటే ఒక ఆయన వాళ్ళ వేరే చుట్టాల ఇంటికి వెళ్ళాడంట. అక్కడ ఏదో మైసూర్ బజ్జీ పెట్టారంట. మైసూర్ బజ్జీ తిన్నాడంట. ఎప్పుడు తినలేదంటే ఫస్ట్ టైం తిన్నాడంట. అయితే అడిగాడంట ఏంటిది ఇది పెట్టారంటే అది మైసూర్ బజ్జీ అంటే. చాలా బాగుంది, ఇంటికి వెళ్ళి చేయించుకుంటాను అనుకున్నాడంట. దీని పేరేంటంటే మైసూర్ బజ్జీ అని చెప్పారంట. సరే అని చెప్పి నువ్వు మర్చిపోకూడదు, మైసూర్ బజ్జీ మైసూర్ బజ్జీ మైసూర్ బజ్జీ మైసూర్ బజ్జీ అనుకుంటూ వెళ్తున్నాడంట. చిన్న గుంట వచ్చిందంట, దాని మీద నుండి ఇట్లా ఇట్లా జంప్ చేశాడంట. హైసర్ బజ్జా అన్నాడంట. హైసర్ బజ్జా అనగానే మైసూర్ బజ్జీ మర్చిపోయాడు, హైసర్ బజ్జా గుర్తొచ్చింది. అప్పటి నుండి హైసర్ బజ్జా హైసర్ బజ్జా హైసర్ బజ్జా అనుకుంటే ఇంటికెళ్ళి నాకు హైసర్ బజ్జా చేసి పెడతావా అని. నాకు హైసర్ బజ్జా ఎలా చేయాలో తెలియదు, చెప్పమంటే నీకెందుకు రాదు, వాళ్ళకి వచ్చింది నీకెందుకు రాదు, నీకేమీ రాదు అని గొడవ పెట్టుకున్నాను. హైసర్ బజ్జా ఏంటి, అదట్లా తయారు చేయాలి, వాళ్ళు ఎవరు పెట్టారు, ఈయన ఎక్కడ తిన్నాడు అంటే ఫస్ట్ రైట్ అనుకుంటే వచ్చాడు. సగం వచ్చేసరికి జంప్ చేసి ఏం చేశాడు, రాంగ్ అనుకున్నాడు. అప్పుడు ఏమైపోయింది, రాంగ్ అనుకుంటూ వచ్చాడు. మళ్ళీ బాబా ఏం చేస్తున్నారు, రైట్ అనుకోండి పిల్లలు, సరి చేశారనమాట. ఇది కాదు ఇది. ఫస్ట్ నేను ఆత్మ అనుకుంటూనే వచ్చాం, కానీ జంప్ చేసి ఏమనుకున్నాము, నేను దేహం అనుకుంటూ వచ్చాం. బాబా అన్నారు పిల్లలు ఇది రైటు ఇది రాంగ్, ఇది అనుకోవాలి ఇది అనుకోకూడదు అని. కానీ అది విన్నాక కూడా అర్థం చేసుకోవాలి కదా. కాబట్టి నేను ఆత్మ అనుకుని మళ్ళీ కాసేపు ఆగి నేను దేహం అనుకోను, మళ్ళీ కాసేపు ఆగి నేను ఆత్మ, ఇలాగ కాదు కదా. బాబా అంటున్నారు ఏది రైటు ఏది రాంగ్లోకి వెళ్ళిపోయారనుకోండి, మీకు మీరే చెప్పుకోవాలి నేను ఇప్పుడు రాంగ్లోకి వెళ్ళిపోయాను, మళ్ళీ నేను రైట్లోకి రావాలి. ఇలా కాదు, దేహాహంకారంలోకి నేను రాకూడదు. దేహాభిమానం అంటేనే అది. బాప్కైతే దేహకో భూలో, దేహాన్ని మరవండి, ఆత్మాభిమానిగా అవ్వండి. 84 జన్మలు మీరే ఆత్మ తీసుకున్నారు. ఇప్పుడు ఈ శరీరాలతో పాత్ర వహించడం అయిపోయింది, ఇంటికి ఆత్మ వెళ్ళిపోవాలి. వెళ్ళాక సూర్యవంశీ దేవతగా అవ్వాలి. కరెక్ట్ కర్ లిఖనా హోతా హై. ఇదే 84వ జన్మ. తర్వాత మళ్ళీ సూర్యవంశీ దేవతగా అవుతాం. పిల్లలు చదువుకుంటారు, బాగా కరెక్షన్ చేస్తూ ఉంటారు, అక్కడ చదువులో నంబర్ వారుగా ఉంటారు. తక్కువ చదువుకున్న వాళ్ళకి తక్కువ జీతానికి ఉద్యోగం లభిస్తుంది, ఎక్కువ చదువుకున్న వాళ్ళకి ఎక్కువ జీతానికి ఉద్యోగం లభిస్తూ ఉంటుంది కదా. మీరు బాబా దగ్గరకు వచ్చారు సత్యమైన నారాయణుడిగా అవ్వడానికి, నరుని నుండి నారాయణుడిగా అవ్వడానికి, అమర కథ వినడానికి. ఈ మృత్యులోకం సమాప్తం అయిపోతుంది, అమరలోకంలోకి వెళ్ళాలి. మరి చింత పట్టుకోవాలి, మేము సతో ప్రధానంగా ఎలా అవ్వాలి. ఎందుకంటే అమరలోకంలో వెళ్ళాలంటే సతో ప్రధానంగా అయితేనే వెళ్తాం, లేకపోతే వెళ్ళం. పతితం నుండి పావనంగా అవ్వాలి. తో బతాతే సిర్ఫ్ कहते हैं బాబా కో యాద్ కరో, చాట్ రఖో. అందుకనే బాబా ఏమంటారు, పావనం అవ్వాలంటే నన్ను జ్ఞాపకం చేయండి, రోజు చాటు పెట్టుకొని రాయండి. అప్పుడు మీకు సంతోషం కూడా వస్తుంది.
ఎందుకంటే మీరు జ్ఞాపకం చేసేది మీరే చూసుకుంటారు, చూసుకుంటే సంతోషంగా ఉంటుంది కదా. अब तुमको ज्ञान है, दुनिया तो घोर अंधियारे में है, तुमको अब रोशनी मिलती है, तुम त्रिनेत्री त्रिकालदर्शी बन रहे हो. అందరూనేమో ఘోర అంధకారంలో ఉన్నారు, మీకేమో మూడవ నేత్రం లభించింది, త్రినేత్రి త్రికాలదర్శిగా అయ్యారు. ఇప్పుడేంటి అనేది చూడగలుగుతున్నారు, దేహం కాదు ఆత్మ అనేది చూడగలుగుతున్నారు, ప్రతి ఒక్కరు ఆత్మ అనేది చూడగలుగుతున్నారు. అలాగే త్రినేత్రి అయ్యారు. త్రికాలదర్శి అంటే ఇప్పుడున్న యుగం ఏంటి, రాబోయే యుగం ఏంటి, ఇంతకుముందు ఏం జరిగింది, 3 కాలాలు దర్శిస్తున్నారు. కాబట్టి ఎలా అయ్యారు, త్రికాలదర్శి త్రినేత్రిగా అయ్యారు అంటున్నారు. ज्ञान जहाँ तहाँ मिलता रहता है, यह कोई नई बात नहीं. अरे यह ज्ञान कोई मिलता ही नहीं है. బాబా అంటున్నారు, కొంతమంది ఏమంటారంటే ఎక్కడికి వెళ్ళినా చెప్తారండి, ఎక్కడికి వెళ్ళినా ఈ విషయాలే చెప్తారండి. బాబా అంటున్నారు, ప్రపంచంలో ఎక్కడికన్నా వెళ్ళి ఈ విషయాలు చెప్తే అప్పుడు అడగండి అంటున్నారు. ఈ విషయాలు ఎక్కడ చెప్పరు అంటున్నారు. ఎందుకంటే అన్ని చోట్ల చెప్తారండి అంటారన్నమాట. అన్ని చోట్ల చెప్పేది ఇది ఒకటే అనుకుంటారు, కానీ ఇక్కడ చెప్పే విషయాలు ఇంకెక్కడా కూడా చెప్పరు అంటున్నారు. ఒకవేళ అక్కడ జ్ఞానం లభిస్తే ఇంకా అవసరమే లేదు, భగవంతుడి అవసరమే లేదు కదా అంటున్నారు. फिर भी करते तो कुछ नहीं हो, नर से नारायण बनने का कोई पुरुषार्थ करते हैं कुछ नहीं. ఇది ఏం జ్ఞానము, నరుడి నుండి నారాయణుడిగా అయ్యే జ్ఞానం. ఒకవేళ మీకు అక్కడన్నా లభిస్తే ఈ పాటికి మీరు నరుడి నుండి నారాయణుడు అవ్వాలి కదా మరి, లేదా పురుషార్థం అన్నా చేయాలిగా, పని అవ్వకపోయినా. కానీ చేస్తున్నారా, చేయట్లేదు. కాబట్టి బాబా అంటారు, పిల్లలు ఉదయం సమయం చాలా మంచిది, మజా కూడా వస్తుంది, శాంతిగా ఉండాలి, వాయుమండలం బాగుంటుంది. सबसे खराब वायुमंडल 10 से 12, इसीलिए सवेरे टाइम बहुत अच्छा है. ప్రపంచమంతా చెడు వైబ్రేషన్స్ ఉండేది 10 to 12 రాత్రి పూట, తర్వాత మంచి వైబ్రేషన్స్ వస్తాయి. రాత్ కో జల్దీ సో జావో, 2-3 బజే ఉఠో. అందుకని బాబా ఏమంటారు, పిల్లలు రాత్రి తొందరగా పడుకొని అప్పుడు 2ంటికి 3ంటికల్లా లేవండి, అప్పుడు యోగం చేయండి అంటారు. ఆరామ్సే బెట్టు, ఆరాంగా కూర్చొని ఇప్పుడు నేను ఆత్మలని ప్రాక్టీస్ చేయాలి, నేను పరంధామంలో ఉన్న నా తండ్రిని జ్ఞాపకం చేయాలి, నేను సతోప్రధానంగా అవ్వాలి. ఇట్లా మీకు మీరే మాట్లాడుకోండి, బాబాతో మాట్లాడండి, వరల్డ్కి హిస్టరీ జాగ్రఫీ అంతా గుర్తు తెచ్చుకోండి. శివ బాబాకి అయితే మేరే మే తో జ్ఞాన్ హై, భగవంతుడిలో ఏ జ్ఞానం ఉంది, రచయిత రచన యొక్క జ్ఞానం. నేను అదే టీచర్గా మీకు చదివిస్తున్నాను. భారత్ కా ప్రాచీన్ యోగ్ మషహూర్ హై, యోగ్ కిస్కే సాత్ హై యహ్ భీ లిఖనా హై. ప్రాచీన యోగం ప్రసిద్ధం భారతదేశంలో. ఎవరితో యోగం చేస్తారు మీరు, ఇది కూడా రాయండి. ఆత్మ పరమాత్ముడితో యోగం చేయాలి అనేది అర్థం అవ్వాలి. तो जानते हो हम ऑलराउंडर पूरे से 84 जन्म लेते, ब्राह्मण कुल के ही हो आएंगे, हम ब्राह्मण हैं, अभी तो देवता बनने वाले. బాబా అంటున్నారు, ఆల్రౌండర్ పాత్రధారి అని ఎవరిని అంటారు, 84 జన్మలు తీసుకున్న వాళ్ళు ఆల్రౌండర్ పాత్రధారి, ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఉన్నవారు, వాళ్ళే బ్రాహ్మణులు అవుతారు. అలాగే మమ్మ ఉన్నారనుకోండి, వారు బ్రహ్మ యొక్క పుత్రిక. బూढ़ा भी हूँ, बहुत खुशी होती है, अभी हम शरीर छोड़ फिर जाकर राजा बनेंगे, घर में जन्म लूँगा, मैं पढ़ रहा हूँ, फिर गोल्डन स्पून इन माउथ होगा. బ్రహ్మ బాబాకి అయ్యో నేను ముసలివాడిగా అయిపోయానే అని ఏం బాధ లేదు, చింత లేదు. ఎందుకు, నేను రాకుమారుని అవుతున్నాను, నేను బంగారు స్పూన్తో పాలు తాగుతున్నాను అనే నా శని ఎక్కువ ఉంది. ఇక ముసలివాడిని అయిపోయాను అని బాధపడడానికి టైం ఎక్కడ ఉంది, లేదు కదా. కానీ బాబా అంటారు, ఆ సంతోషమే సరిపోతుంది, ఇంక దీంట్లో బాధపడే విషయమే లేదు. లక్ష్యం అందరిది ఒకటే. तो खुशी क्यों नहीं होनी चाहिए, मनुष्य बल क्या भी बोलते रहे, तुम्हारी खुशी क्यों गुम हो जाए. మనుషులకు తెలియదు కాబట్టి ఏమైనా మాట్లాడతారు. వాళ్ళు ఏదో అన్నారని మీ సంతోషం ఎందుకు మాయమైపోవాలి. బ్రహ్మబాబాని చూడండి ఎంత సంతోషంలో ఉన్నారు, నేను బంగారు స్పూన్తో పాలు తాగుతా, బంగారు మహల్లో రాజ్యం చేస్తాను, అట్లా ఉండాలి నష అంటే అంటున్నారు. ఎవరన్నా ఏదన్నా అంటే మీ నష పోకూడదు, వాళ్ళకి తెలియదు కదా, అందుకనే అంటున్నారు. మీకు తెలుసు కదా, కానీ మీ నష మీకే ఉండాలి. బాబాని జ్ఞాపకం చేయలేదనుకోండి, అప్పుడు నరుడు నారాయణుడు కావడం కుదరదు కదా. ఉన్నతంగా అవ్వాలి, పురుషార్థం చేసి చూపించండి.
అదా ఇదా ఇదా అదా అలాంటి కన్ఫ్యూజన్లోకి రాకూడదు. ఒకదాని మీద స్థిరంగా ఉండాలి. నమ్మితే నమ్మాలి, నమ్మకపోతే నమ్మొద్దు. అంతేగాని కాసేపు నమ్మి కాసేపు ఎవరు చూడొచ్చారులే అని, కాసేపు అవుతుందా లేదా అని, ఏదో నడుస్తున్నామని మనమే కన్ఫ్యూజన్లో ఉంటే ఇంకా పురుషార్థం ఏం చేస్తాం? దిల్ హోల్ క్యూ హోతే హో సభి తోడి హీ రాజాయి బనేంగే యహ క్యా లాయా ఫెయిల్ హువా. బాబా అంటే నిరుత్సాహం తెచ్చుకోకూడదు ఎప్పుడు. అందరూ రాజులు అవుతారేంటి, నేను ఎంత పురుషార్థం చేస్తే మాత్రం నేను రాజు అవుతానేంటి, అయిపోయిందని బాబా అంటున్నారు. ఏంటి మనసుకి నిరుత్సాహం పట్టుకుందనమాట. కొందరు చూడండి గుండెల్లో రంధ్రం ఉందంటారనమాట. ఆ రంధ్రం ఉన్న వాళ్ళు ఎన్నాళ్ళు బతుకుతారో తెలియదు. అలాగే ఈ నిరుత్సాహం వచ్చిన వాళ్ళు కూడా ఎంతసేపు పురుషార్థం చేస్తారో తెలియదు అనమాట. అందుకని ఎప్పుడు ఒక విషయంలో నిరుత్సాహం రాకూడదు. ఏంటి, ఎంతమందో ఉన్నారు, నేను రాజు అవుతానా ఏంటి అని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు అంటున్నారు బాబా. మీరు పురుషార్థం చేస్తే అవుతారు, పురుషార్థం చెయ్యకపోతే అవ్వరు. ఎంతమంది ఉన్నారనేది లెక్క లేదు. మీరు చేస్తే మీరు అవుతారు. మనం చేసింది లాక్కుంటారా బాబా? వేరే వాళ్ళకి ఇస్తాను పిల్లలు, మీకంటే ఫస్ట్ వచ్చారు కదా వాళ్ళు అంటారా ఏంటి? మనం చేసింది మనకి ఇవ్వాల్సిందేగా. మనం రాజాగా అయ్యే పురుషార్థం చేశాము, ఇప్పుడు ఇవ్వాలా వద్దా బాబా? ఇవ్వాల్సిందే. ఊరుకుంటారేంటి ఇవ్వకపోతే? మనం పురుషార్థం చేస్తాం, మనకి ఇవ్వాలి బాబా. కాబట్టి బాబా అన్నారు మీకేంటి సంబంధం, ఇంతమంది ఉన్నారు, మేము అవుతామా మేము అవ్వమా, మీరు చెయ్యండి, మీరైతే ఇస్తారు, తప్పకుండా లభిస్తుంది. స్కూల్ में बैरिस्टर इंजीनियर आदि पढ़ते हैं, ऐसे कहेंगे कैसा आप बैरिस्टर थोड़ी ही बनेंगे. బాబా అన్నారు ఒక స్కూల్ ఉంటుంది, ఒక కాలేజ్ ఉంటుంది. కాలేజీలో బోలెడంతమంది లా చదువుకుంటారో లేకపోతే డాక్టర్ చదువుకుంటారో. చదువుకునే వాళ్ళందరూ లాయర్లు అవుతారుగా, చిన్న లాయరో పెద్ద లాయరో ఏదో లాయర్ అవుతారుగా. చదువుకున్న వాళ్ళందరూ లాయర్ అవుతారే ఏంటి అని బాధగా చదువుకుంటారా ఏంటి? అవుతారని నిశ్చయంతో చదువుకుంటారు కానీ అవుతారా ఏంటి అని బాధగా చదువుకుంటారా ఏంటి అంటున్నారు. అట్లాగే లా కాలేజీలో చదివే వాళ్ళందరూ లాయర్లు ఎలా అవుతారో మీరు కూడా దేవతలు అవుతారా, అది గ్యారంటీ కదా. అదే చిన్న దేవత అవుతారా పెద్ద దేవత అవుతారా అంటే చిన్న పదవి వస్తుందా పెద్ద పదవి వస్తుందా అని తేడా ఉంటుంది. కానీ దేవతలు అయితే అవుతారు కదా. కాబట్టి మంచిగా చదువుకుంటే మంచిగా అవుతారు కదా అంటున్నారు. చదువుకోకపోతే ఫెయిల్ అయిపోతారు. 16,000 16,108 सारी माला पहले पहले कौन आएंगे, जितना जो पुरुषार्थ करेंगे, एक तो कि तीखा पुरुषार्थ करते तो बच्चों की बुद्धि में है अभी हम पुराना शरीर छोड़ घर जाना. బాబా అన్నారు 16,108లో పెద్ద మాల ఉంది, దాంట్లోకైనా దానిలో అయినా పురుషార్థం చేయొచ్చు, అది కూడా మాలే కదా అంటున్నారు. తీవ్ర పురుషార్థం చేయాలి, బుద్ధిలో ఉండాలి. ముక్తి జీవన్ముక్తి దాత ఒక్క బాబా ఉన్నారు. ఇన్ని కోట్ల మంది మనుషులు ఉన్నారు కానీ పురుషార్థం చేసేవాళ్ళు 9 లక్షలు. 750 కోట్లు ఎక్కడా, 9 లక్షలు ఎక్కడా అని బాబా మొత్తం పురుషార్థం చేసేది, మంచి రీతిగా పురుషార్థం చేసేది 9 లక్షలే అని బాబా అంటున్నారు. మిగిలిన వాళ్ళందరూ సరిగ్గా చేసి చేయక ఉండేటువంటి వాళ్ళే, ఏదో ఒక పొరపాటు ఏదో ఒక సబ్జెక్ట్లో తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళే అన్నమాట. కాబట్టి సో भी अबाउट कहा जाता सत्युग में और कितने होंगे, ముఖ్యంగా 9 లక్షలు. ఇంకా చాలామంది ఉంటారు కదా. రాజాయి తో కుछ ఆద్మీ చాహియే, రాజాయి స్థాపన హో రహా. రాజ్య పదవి తక్కువ మందే పొందొచ్చు కానీ పురుషార్థాన్ని బట్టి బుద్ధితో తెలుస్తుంది కదా. సత్యుగం చిన్న వృక్షం ఉంటుంది, బ్యూటిఫుల్ వృక్షం, దాని పేరే స్వర్గం, ప్యారడైజ్ అంటారు. మొత్తం చక్రం తిరుగుతూ ఉంటుంది. ఇది కూడా సదైవ ఫిర్తా రహే తో భీ అచ్చా హై. బాబా అంటున్నారు ఇది ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది, అలా తిరగడమే మంచిది కదా అంటున్నారు. अच्छा ये काल से आदि होती है, यह कर्म भोग है, पुरानी जुत्ती नहीं तो मिलती नहीं है, मैं पुनर्जन्म तो लेता नहीं हूँ, ना कोई घर में जाता हूँ. ఈ లోపల బాబాకి దగ్గు వచ్చింది, బ్రహ్మా బాబాకి. బాబా అంటే ఇది పాత శరీరం కదా, దగ్గు తుమ్ములు ఇవన్నీ వస్తూనే ఉంటాయి కదా అంటున్నారు. నాకు కొత్త శరీరం, దగ్గు రాని శరీరం, దుమ్ము రాని శరీరం, జ్వరం రాని శరీరం కావాలంటే ఈ ప్రపంచంలో దొరుకుద్దా ఏంటి అంటున్నారు. అలాంటి కొత్త శరీరాలు ఈ ప్రపంచంలో లేనే లేవు అంటున్నారు అన్నమాట. నేనేమో పునర్జన్మలు తీసుకోను, నేను ఏ గర్భం ద్వారా జన్మ తీసుకోను, సాధారణమైన తనువులో ప్రవేశిస్తాను. వానప్రస్థావస్థ, వాచాకు అతీతంగా ఇప్పుడు శాంతిధామానికి వెళ్ళాలి.
ఒక రాత్రి తర్వాత పగలు వచ్చినట్లు, పగల తర్వాత రాత్రి తప్పకుండా వచ్చినట్లు ఈ పాత ప్రపంచం తర్వాత కొత్త ప్రపంచం తప్పక వస్తుంది అని చెప్పి. సంగం యుగ్ జరూర్ పూరా హో సత్యుగ్ ఆయేగా. ఉదాహరణ చెప్పొచ్చు, ఎవరికైనా కానీ ఈ మాట చెప్పొచ్చు. ఎందుకంటే రాత్రి తర్వాత పగలు మనం పెట్టలేదు, పగల తర్వాత రాత్రి కూడా మనం పెట్టలేదు. ఎవరు పెట్టారు అంటే మరి భగవంతుడు పెట్టారంటారు కదా. మరి ఇది కూడా సృష్టి చక్రం కూడా భగవంతుడు పెట్టింది అనుకోవచ్చు కదా. మరి అలాగే సత్యయుగం తర్వాత త్రేతా ద్వాపర కలియుగాలు, మళ్ళీ కలియుగం తర్వాత సత్య త్రేత ద్వాపర కలియుగం. కాబట్టి జ్ఞాపకం యొక్క యాత్ర మీద అటెన్షన్ ఉండాలి. ఇప్పుడు అదాంటి అటెన్షన్ తక్కువగా ఉంది, పసిపిల్లలుగా ఉన్నారు. तो याद नहीं कर सकता तो बेबी कहेंगे तुम छोटे बेबी हो, बाप को भूल जाते, मीठे तो मीठा बाप टीचर गुरु आधा कल्प బిల్వేడ్ మోస్ ఉన్కో భూల్ జాతే హై. అర్ధకల్పం యొక్క అతి ప్రియమైన తండ్రిని ఎలా మర్చిపోతారు? అర్ధకల్పం దుఃఖం ఇచ్చిన సంబంధాలే గుర్తుపెట్టుకున్నారు, మళ్ళీ దుఃఖంలో హే భగవంతుడా అని పిలిచారు. ఆత్మ శరీరం ద్వారా అంటుంది మే ఆయా హూ అచ్చి రీతి యాద్ కరో, బహుతంకో రాస్తా బతావు. బాబా అంటారు నేను ఈ శరీరంలో వచ్చాను, మీరు అనేక మందికి చెప్పండి, నన్ను జ్ఞాపకం చెయ్యండి. धर्मम అనేది वृद्धि జరిగేదే ఉంది. अरविंद घोष का मिसाल आज उनके कितने सेंटेंस, तो अभी तुम जानते हो यह सब है भक्ति मार्ग. अब तुमको ज्ञान मिलता है, पुरुषोत्तम बनने की यह नॉलेज है. ఏ విధంగా ఒక్కొక్క కొమ్మ మొదలవుతూ ఉంటుంది, ఒక్కొక్క వర్గం మొదలవుతూ ఉంటుంది. కలియుగం వచ్చిందనుకోండి ఏమవుతుంది, సిక్ ధర్మము లాస్ట్ పెద్ద ధర్మం అయింది. సిక్ ధర్మం తర్వాత ఇంకా పెద్ద ధర్మాలు రావు, పెద్ద కొమ్మలు రావు, ఇంకా వచ్చేవన్నీ చిన్న కొమ్మలు వస్తాయి. అందుకని ఆర్య సమాజం అని, బ్రహ్మ సమాజం అని, ఇంకోటని, ఇంకో సమాజం, ఇంకో సంఘం, ఇలాంటివన్నీ బయలుదేరుతాయి. అప్పట్లో అరవింద్ ఘోష్ అని ఆయన కూడా ఇట్లాగే ఏదో ఒకటి శాస్త్రాల గురించి, భక్తి గురించి, భగవంతుడి గురించి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మార్గం చెప్తూ ఉంటారు, ఇలా చేయాలి అని. ఎవరి మార్గం వాళ్ళు చెప్తూ ఉంటారన్నమాట. ఆయన దానికి ప్రభావితం అయిపోయారనుకోండి, చాలా ప్రతి ఊళ్ళోనూ ఇక ఆ రకంగా భగవంతుడిని ఆయన ఏం చెప్పాడో అట్లాగా అనుకోవడం మొదలు పెడతారనమాట. బాబా అన్న లాస్ట్కి వచ్చేసరికి చిన్న చిన్న కొమ్మలు బోర్డు వచ్చేస్తాయి, అయినా అది కూడా భక్తి మార్గానికి చెందిందే అంటున్నాడు. మహిమ కూడా ఎక్కువ ఉంటుంది, లాస్ట్కి వచ్చేసరికి విపరీతంగా నచ్చుతూ ఉంటుంది అందరికీ కూడా. నాలెడ్జ్ తో బహుత్ సహజ్, మురళి పడకర్ సునావో యాద్ కర్తే రహో. జ్ఞానం ఎంతో సహజం, మురళి మీరు అర్థం చేసుకోవాలి, ఇతరులకు చెప్పాలి, జ్ఞాపకం చేస్తూ ఉండాలి. మీ ఆత్మ పవిత్రంగా అవుతుంది, పెట్రోల్ నిండుతూ ఉంటుంది, పరిగెత్తాలి, మళ్ళీ పని చేయాలి, మళ్ళీ రావాలి. ఇది శివబాబా యొక్క పెళ్ళి ఊరేగింపు. పిల్లలనండి, మరి వధువు వరుడు అనండి. బాప్కైతే మే ఆయా హూ, వికారం కి చితా సే ఉతార్ తుమ్కో అబ్ యోగ చితా పర్ బిఠాతా. కామచిత నుండి దించి యోగ చిత పైన నేను ఇప్పుడు కూర్చోబెట్టాను, దీంతో హెల్త్, జ్ఞానంతో వెల్త్ లభిస్తాయి. అచ్చా మీఠే మీఠే సిక్లతే బచ్చోं प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, प्यारा बाबा, मीठा बाबा, शुक्रिया शुक्रिया शुक्रिया. धारणा कोसम फर्स्ट पॉइंट, एम ऑब्जेक्ट को सामने रख खुशी में रहना है, कभी दिल शिकस्त नहीं बनना है. లక్ష్యాన్ని ఎదురుగా ఉంచుకొని సంతోషంలో ఉండాలి, ఎప్పుడూ నిరుత్సాహంలో రాకూడదు అంటున్నాను. అందరూ రాజులవుతారా ఏంటి అనే ఆలోచన రాకూడదు. నేను పురుషార్థం చేసి మంచి పదవి పొందాలి అనుకోవాలి. సెకండ్ పాయింట్, అతి ప్రియమైన బాబాను ప్రేమతో జ్ఞాపకం చేయాలి. దీనిలో పసిపిల్లలు అవ్వకూడదు. జ్ఞాపకం చేయాలంటే అమృతవేళ సమయం చాలా మంచిది. విశ్రాంతిగా కూర్చొని శాంతిలో కూర్చొని జ్ఞాపకం చెయ్యండి. वरदान, एकता और एकाग्रता की विशेषता द्वारा निर्व्यर्थ निर्विकल्प स्थिति बनाने वाले सफलता स्वरूप भव. ఏకత మరియు ఏకాగ్రత యొక్క విశేషత ద్వారా వ్యర్థంగా నిర్వికల్ప స్థితిని తయారు చేసుకునే సఫలతా స్వరూపంగా కండి.
बाप दादा को प्रत्यक्ष करने के कार्य में सफलता का वरदान प्राप्त करने के लिए బాప్ దాదాని ప్రత్యక్షం చేసే కార్యంలో సఫలతా వరదానం పొందాలంటే సదా ఏక్ బన్కర్ ఏక్కో ప్రత్యక్ష కర్మ, ఒక్కటిగా అవ్వాలి బ్రాహ్మణులు. అలాగే ఒక్క బాబాని ప్రత్యక్షం చేయాలి. జ్ఞాపకం యొక్క పూర్తి అటెన్షన్ అనేటువంటిది అంటే ఏకతాకి ఏక్ అంగుళీ హీ సహయోగ్ కి నిశానీ హై. ఒకటి ఏకత అనేటువంటిది ఉండాలి. ఒక వేలు సహాయము అని చూపించారు కదా, సహయోగానికి గుర్తు ఏకాగ్రత. నిర్వ్యర్థ సంకల్పము మరియు నిర్వికల్ప స్థితి ద్వారా సఫలత మెడలో హారంగా అవుతుంది. దీనికోసం సదా ఇదే స్లోగన్ గుర్తుంచుకోండి, నా సమస్య స్వరూప్ బనేంగే, నా సమస్యకో దేక్ డగ్మగ్ హోంగే. ఒకటి, నేను ఒక సమస్యలాగా తయారవ్వను అంటే వ్యర్థ సంకల్పాలు చేసి అవి వ్యాపింపజేసి అందరి మనసులు తొలిచేసి అదంతా ఏంటిది, వ్యర్థంగా తయారు చేయడము. అట్లాగే వికల్పాలు చేసి మళ్ళీ దాన్ని చెడగొట్టి మళ్ళీ బాగు చేసి ఇదంతా అన్నమాట. కాబట్టి నేను సమస్యగా అవ్వను, సేవలో నేను సమస్యగా అవ్వను. ఎవరైనా సమస్య తీసుకొస్తే నేను కదిలిపోను. అంటే అది చూసి ఏంటి బాబా పిల్లలు కూడా ఇలా ఉంటారా, ఇలా ఉన్నారేంటి, నేను కూడా బాబా చేయొద్దులేద్దాం అనుకోను. ఇట్లా ఎవరైనా పడిపోతే మనం వ్యర్థ సంకల్పాలు చేయకూడదు. అలాగే మనమే వ్యర్థ సంకల్పాలు చేసి వేరే వాళ్ళని పడేయకూడదు. కాబట్టి ఆ విధంగానూ పడిపోకూడదు. అంటే మనం వ్యర్థ సంకల్పాలు చేసినా మనం పడతాం, వేరే వాళ్ళు పడిపోయారే అని వ్యర్థ సంకల్పాలు చేసినా మనం పడతాం. అందుకని ఆ విధంగా పడిపోకూడదు, ఈ విధంగానూ కూడా పడిపోకూడదు, కదిలిపోకూడదు. ఒకవేళ ఎవరైనా పడిపోతున్నారు అనుకోండి, మీరు సమాధాన స్వరూపం అవ్వండి అంటున్నారన్నమాట. స్లోగన్ బాప్ దాదా కి ఛత్రఛాయకి నీచే రహో తో మాయా కి ఛాయ పడ్ నహీ సక్తి. బాప్ దాదా ఛత్రఛాయలో ఉన్నట్లయితే మాయ యొక్క ఛాయ పడదు.